టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడంతో జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం నానాటికి పెరుగుతోందని, అసలు కూటమిని ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలను రచిస్తున్నారని, అందులో భాగంగా కొంతమంది వైసీపీ నేతలను ఉన్నపలంగా తాడేపల్లి ప్యాలెస్కి రావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ జట్టు కట్టడంతో జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం నానాటికి పెరుగుతోందని, కూటమిని ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలను రచిస్తున్నారని, అందులో భాగంగానే కొంతమంది వైసీపీ నేతలను ఉన్నపలంగా తాడేపల్లి ప్యాలెస్కి రావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సభ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో భయం ఇంకా పెరిగింది అనేది వార్త. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? ప్రజాగలం సభ సక్సెస్ అయిందని చెప్పడానికి మీరు ఇప్పుడు చెప్తున్న క్వశ్చనే జవాబు. ఎందుకంటే ప్రజాగలం సభ ఎంత సక్సెస్ అయింది అండ్ మోర్ ఓవర్ ప్రధానమంత్రి మోదీ గారు మెయిన్ అట్రాక్షన్ కదా. ఒకవైపు జనసేనాని, మరోవైపు టీడీపీ అధినేత. ఆ సభలో కూడా కొన్ని గందరగోళాలు ఏర్పడ్డాయి. అంటే కార్యకర్తలు కంట్రోల్ చేయలేకపోయారు. పోలీసులు చేయలేకపోవడం కాదు, కావాలని చేయలేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కట్టున్న బారికేడ్లు కానీ వాళ్ళ కటౌట్లకి సర్వీకర్లతో కడతారు. ఆ పెద్ద పెద్ద కటౌట్లు కనబడి కనబడట్లేదని చెప్పి దాని మీదకి ఎక్కేస్తూ ఉంటారు కార్యకర్తలు, అభిమానులు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, దిగండి పడిపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఏం అపవాదం ఎవరికి వస్తుంది? సభ ఇలా జరిగిందిరా, ఒకడు పడిపోయాడు, దెబ్బలు తగిలేదు, చనిపోయారు, ఇలా వస్తుంది. కాబట్టి పోలీసులు కంట్రోల్ చేయాలి, చేయలేదు. అండ్ మోరోవరు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసే వాళ్ళందరూ అక్కడ కూడా జనాలు తోసుకొని వచ్చేస్తుంటే కనీసం ఆపలేదంట, నిమ్మకి నేరంటే చూస్తూ కూర్చున్నారంట. ఇప్పుడు అక్కడ అభియోగం ఏంటంటే ఈవెన్ పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేశారు. అది మోదీ గారి చీఫ్ సెక్యూరిటీ గార్డ్స్, ఆయన యొక్క బాడీ గార్డ్స్, బ్లాక్ హ్యాట్ కమాండర్స్ అందరూ అబ్జర్వ్ చేశారంట. అబ్జర్వ్ చేసి అది మోడీ గారి పిఏకి వాళ్ళకి సూచాయిగా చెప్పడం కూడా జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే స్థానికంగా పోలీసులు ప్రధానమంత్రి మోదీకే అటువంటి భద్రత లేకుండా అంత నిర్లక్ష్యంగా ఉంటే మిగతా ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి అనే విధంగా ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఉంటుందని ఒక భయం. రెండోది, ఇక్కడ మోదీ గారు నిన్న సభలో ఎంత బాగా మాట్లాడారంటే, మీకు రావణ కాష్టం కావాలా, రామరాజ్యం కావాలా అన్నట్టు చెప్పారు. మంత్రులు పోటీ పడుతున్నారు, ఎవరు అవినీతులు ఎక్కువ సంపాదిస్తారన్నట్టు పోటీ పడుతున్నారని అన్నారు. ఇక్కడ మోదీ గారు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు ఇద్దరిని పొగుడుతూ అక్కడ వాళ్ళని తిట్టారు. తిట్టడం అంటే విమర్శించారు. విమర్శిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో అయితే ఇమీడియట్గా వైసీపీ మంత్రులు ఏపాటికే పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి ఉండేవారు విమర్శలు. ఆడు వేస్ట్ గాడు, వీడు సన్నాసి, వీడికేం తెలిసి వీడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని ఏదో ఒకటి అనేవాళ్ళు కదా. మోదీ గారు సభ 24 అవర్స్ అయిపోయినా కూడా ఇంతవరకు ఒక్క వైసీపీ మంత్రి కానీ, ఒక వైసీపీ ఇన్ఛార్జ్ కానీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళ మీద అయితే ఇమీడియట్గా దుమ్మెత్తి పోస్తారే, మరి మోదీ గారి మీద ఎందుకు కామెంట్స్ చేయట్లేదు? ఆల్రెడీ మోదీ గారి మీద చేస్తే సాధారణంగా ఊరుకోరు కదా, అదొక భయం. పోనీ ఎన్నికలు మేము ఎవరినైనా మాట్లాడతాం, ఎవరి మీద విమర్శిస్తాం అన్నప్పుడు విమర్శించవచ్చు కదా. విమర్శించకపోగా ఇప్పుడు వైసీపీ శ్రేణులు కొత్త పదం ఎత్తుకున్నది ఏంటంటే, మోడీ గారు నేను చాలా బాగా మాట్లాడారు అబ్బా, రాజకీయాలకు అతీతంగా చాలా పద్ధతిగా మాట్లాడారు, ఎక్కడ కూడా వైసీపీని ఎక్కడా తిట్టలేదు, అలాగని టీడీపీని ఎక్కడా పొగడలేదు, చాలా జాగ్రత్తగా మాట్లాడారు అన్నట్టుగా ఈ విధమైన పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. అంటే మోదీ గారిని విమర్శించడానికి ధైర్యం సరిపోకో, లేదు విమర్శించలేకో ఇలా స్టార్ట్ చేశారనమాట. మోదీ గారు ఫేవర్గానే మాట్లాడారు అన్నట్టుగా. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని సంకేతాలు వెళ్ళిపోయాయి. బాబు మీరు ఎవరినైనా అనండి కానీ మోదీ గారిని విమర్శించొద్దు అంటూనే ఇవాళ హుటాహుటిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జిల్లా కోఆర్డినేటర్లందరినీ కూడా హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్కి రమ్మని చెప్పారు. దానికి అధ్యక్షత ముఖ్యమంత్రి గారు, తర్వాత ఎట్లాగో సజ్జల గారు సెకండ్ పొజిషన్ అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఉంటారు. ఈ కోఆర్డినేటర్లు అందరికి కూడా చెప్పింది ఏమై ఉంటుంది చెప్పండి. ఇప్పుడు హుటాహుటిన కోఆర్డినేటర్లు ఎందుకు రావాలి? మొన్న ప్రకటించారు సీట్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే సీట్లు ప్రకటించారు కాబట్టి ఎన్నికలకు కష్టపడి పనిచేయాలి కాబట్టి అందరు కోఆర్డినేటర్ పిలిచి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారని చెప్తారు. కానీ అసలు విషయం అది కాదు.
మోదీ గారు సభ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత దట్టు ఎటువంటి అవాంతరాలు జరగలేదు. పోలీసులు అయితే సరిగ్గా వ్యవహరించకపోయినా ఎటువంటి అవాంతరాలు జరగలేదు. మరోవైపు స్థానికంగా ఆ పల్నాడు ఏరియాలోకి వస్తుంది. అది పల్నాడు ఏరియా ఎస్పీ గారి మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారన్నట్టుగా కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే పోలీసులను సరిగ్గా మోహరింపు చేయలేదు, ఇట్లాంటి అవాంతరాలు జరగకుండా ముందుగానే కంట్రోల్ చేయలేదు. ప్రధాని సభకే అట్లాంటి సెక్యూరిటీ కల్పిస్తే ఉంటే ఎవరికి అంతు చెక్కవు కదా అనే భయంతో ఇప్పుడు అందరి కోఆర్డినేటర్ని, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని, ప్రధానమైన లీడర్స్ అందరిని కూడా పిలిచి ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇంతవరకు టీడీపీ జనసేన అయితే ఏదో పరంగా ఎదుర్కొంటాం, ఏదో ఒకటి చేస్తాం, ఫ్యామిలీ పరంగానో లేదంటే వ్యక్తిగతంగానో ఇంకా డెప్త్కి వెళ్ళిపోయే వాళ్ళు ఫ్యామిలీ ఆడవాళ్ళ మీద చేస్తాం. మోదీ గారికి ఫ్యామిలీ గురించి ఏమి చెప్తారు, అవి ఏమిని విమర్శిస్తారు, ఎటువంటి పర్సనల్గా వెళ్తారు, చేయలేరు కదా. సో ఇవన్నీ కలిపితే ఖచ్చితంగా ఒక రకమైన బెరుకు, భయం అనేది ఏర్పడతారు లేదా. అరే పొరపాటున ఆయనకు అనడానికి లేదు, ఒకవేళ అన్నా కూడా బీజేపీలు ప్రతిదీ చాకచక్యంగా మలుచుకుంటాడు ఆయన. ఒకసారి మొన్న లాలూ ప్రసాద్ గారు ఏమన్నారు, ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ లేనివాడికి ఫ్యామిలీ సమస్యలు ఏమి తెలిస్తే ఆయనేం పరిపాలించగలడు అన్నాడు. ఆయన సింపుల్గా దాన్ని కూడా ఏమి మార్చుకున్నాడు, నాకు నిజంగా సొంత కుటుంబం లేదు, మీరంతా నా భారతదేశం అంతా నా కుటుంబమే, నా కుటుంబం కోసం నేను పనిచేస్తాను అన్నాడు. వెనకడికి ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక ఆఫ్టర్ ఆల్ టీ అమ్ముకునేవాడు కొడుకు వాడేం ప్రధాని అవుతాడు అన్నాడు. నిజమే, నా తండ్రిని నాకు గుర్తు చేసి నేను చాయ్ వాళ్ళను కాబట్టి ఈరోజు ప్రధాని అయ్యాను, అందరి కష్టాలు నాకు తెలుస్తున్నాయని కూడా అన్నాడు. అంటే అలాగ ప్రతిదీ వాళ్ళ వ్యూహాలను మలుచుకొని వాళ్ళకి అనుగుణంగా పాజిటివ్గా మార్చుకునేంత బీజేపీని ఏమని తిప్పుకొట్టాలి, ఏమని దెబ్బ కొట్టాలి, లేదా ఏ విధంగా విమర్శించాలనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆయన విమర్శించలేకే, ఆయన అనలేకే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని యాడ్ చేస్తున్నారు. చంద్రబాబు ఒకప్పుడు మోడీని గారు పొగిడారు, ఇప్పుడు తిడుతున్నారు, లేదా ఒకప్పుడు తిట్టారు ఇప్పుడు పొగుడుతున్నారు అనే ట్రోల్సే అవుతున్నాయి తప్ప మోడీ గారు అన్ని దానికి ఒక్కరు కూడా సమాధానం ఎందుకు చెప్పరు? అంటే భయపడుతున్నారు, భయం స్టార్ట్ అయింది, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మోదీ గారిని ఇలా తిట్టారు, ఒక వీడియో, మోదీ గారిని ఇలా భయంకరంగా అన్నాడు, ఆ దుర్మార్గుడు అన్నాడు, ఇలాగ అన్నాడు, ఇప్పుడేంచి పొగుడుతున్నాడు, పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. పోనీ చేస్తున్నారు, చంద్రబాబు మీద చేస్తున్నారు, బాగుంది, పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు, బాగుంది. మరి మోదీ గారు కూడా అన్నారు కదా, మొత్తం మంత్రులు అవినీతిమయం అయిపోయారు, ఈ ప్రజలు ఎప్పుడు ప్రభుత్వం పోతుందని చూశారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకోండి, అక్కడ కానీ ఇక్కడ కానీ, ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. ఈ భ్రష్టాచారులందరినీ కూడా మీరు ఎన్నుకోవద్దు అన్నట్టు కూడా చెప్పాడు. అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారని కూడా చెప్పారు. ప్రజల మీద మనుషులు పూర్తిగా విశ్వాసం పోయింది, ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడని చూస్తున్నారు అన్నట్టు కూడా చెప్పాడు ఆయన. మరి వాటన్నిటి ఎక్కడ విమర్శించి ఎందుకు చేయట్లేదు? మీరు ఎన్నికలు రాజకీయాలు ఉన్నప్పుడు అందరినీ చేస్తారనుకున్నప్పుడు ఆయన కూడా చేయొచ్చు కదా. సో ఆయన ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఈ కోఆర్డినేటర్లందరితో ఒక సమావేశం చూద్దాం. కోఆర్డినేటర్